భారత్పై పాక్ దాడులు చేస్తూనే ఉంది. జమ్మూ కాశ్మీర్ రాజౌరీలో ప్రభుత్వ అధికారి ప్రాణాలు కోల్పోయారు. కమిషనర్ రాజ్ కుమార్ నివాసంపై దాడులకు తెగబడింది పాక్. రాజౌరీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రాత్రంతా బాంబుల మోత మోగిపోయింది. పాక్ ఆర్మీ చేస్తున్న దాడులకు అధికారులు సామాన్యులు బలవుతున్నారు. ఇక దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ రాజౌరి నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఒకవైపు భారతదేశం పైన దాడులు చేస్తూనే ఉంది. పెద్ద పెద్ద మిషనరీస్తో ఇక్కడికి షెల్లింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో రాజౌరిలో అత్యంత దారుణం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కమిషనర్ ఏకంగా తన ప్రాణాలు కోల్పోయారు. మనం చూస్తున్నాము కమిషనర్ నివాసంలో పరిస్థితి ఎలా ఉంది, ఎలా షెల్లింగ్ జరిగింది. రాజ్ కుమార్ నివాసం వద్ద జరిగినటువంటి షెల్లింగ్కి సంబంధించినటువంటి వీడియోస్ను ఎన్టీవీ గ్రౌండ్ జీరో నుంచి ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను. అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తప్ప తను వాస్తవానికి నిన్న మొత్తం కూడా ఇక్కడికి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం ఎవరైతే జమ్మూ కాశ్మీర్ డిప్యూటీ సీఎం సంబంధించినటువంటి పర్యటనలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఏదైతే వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఆ క్రమంలో ఒక్కసారిగా పరిస్థితి చూడొచ్చు. ఆయనకు సంబంధించినటువంటి వెహికల్ పైన దాడి జరిగింది. ఆయన నివాసం ఇది అధికారిక నివాసం. ఇది అత్యంత సెక్యూరిటీ జోన్గా కూడా ఉంటుంది. కానీ ఇక్కడే ఎంత డ్యామేజ్ జరిగిందో మనం చూస్తున్నాము. అఫీషియల్గా అతని వెహికల్ని చూడొచ్చు. అఫీషియల్గా ఏ స్థాయిలో ఇక్కడ షెల్లింగ్ జరిగింది, లోపలికి ఎలా చొచ్చుకుపోయింది, అంటే ఐరన్ పైన ఇలా చొచ్చుకుపోయిందంటే అది ఖచ్చితంగా మానవుల పైన అయితే ఎలా చొచ్చుకుపోతుందో మనకు అర్థమవుతుంది. ఆయన అఫీషియల్ లైట్ అంటే ఏదైతే అడిషనల్ డిప్యూటీ కమిషనర్గా తనకు సంబంధించినటువంటి లైట్ని చూడొచ్చు. తను ప్రయాణిస్తున్నటువంటి కారు ఇది. రెగ్యులర్గా తను ప్రయాణిస్తూ ఉంటారు. ఆయనకు సంబంధించినటువంటి ఫైల్స్ కూడా మనము లోపల చూస్తున్నాము. సో ఈ డిప్యూటీ కమిషనర్కి సంబంధించిన వెహికల్ ఒకవైపు ధ్వంసం అవుతూనే ఓవరాల్గా పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే ఆ లాంచర్కి సంబంధించి ఇక్కడ నుంచి ఎక్స్ప్లోజ్ అయ్యింది అని చెప్పి కూడా ఇప్పటికే కొన్ని అనుమానాలు ఉన్నాయి. మొదట ఇక్కడ పడి ఉంటుంది, ఆ తర్వాతే ఇక్కడ నుంచి ఒకవైపు మూమెంట్ అయి ఉంటుంది అంటున్నారు. సో మన కెమెరామెన్ సంజయ్ చూపిస్తున్నారు మూమెంట్ మొత్తం కూడా. తన నివాసానికి సంబంధించినటువంటి విజువల్స్ని మనం చూడొచ్చు. ఏ విధంగానైతే షెల్లింగ్ అంటే హైట్లో కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు మొత్తం కూడా షెల్లింగ్ జరిగింది. ఆయన ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో ఇంట్లోకి పూర్తి స్థాయిలో షెల్లింగ్ జరగడంతో పెద్ద ఎత్తున ఇదంతా కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైతే డిప్యూటీ కమిషనర్ ఇక్కడికిక్కడే తీవ్రంగా క్షతగాత్రుడు కావడంతో అతన్ని వెంటనే ఇక్కడ నుంచి ఒకవైపు రాజ్ కుమార్ను తరలించే ప్రయత్నం చేశారు. సో దానికి అనుగుణంగానే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఇక్కడ అనేది మనకు అర్థమవుతుంది. మనం చూడొచ్చు ఒకవైపు ఇంటికి సంబంధించి కూడా రాజ్ కుమార్ ఇంటికి సంబంధించి ఆయన కూర్చునేటటువంటి కారు ఏ విధంగా డ్యామేజ్ అయింది, అంతేకాదు ఇంకా పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది కూడా మనం ఒక్కొక్క తుటాకు సంబంధించినటువంటి అంటే ఏదైతే షెల్లింగ్ జరిగినప్పుడు లోపలికి ఎంత మేర చొచ్చుకుపోయింది అనేది మనకి ఇక్కడ విజువల్స్లో కనిపిస్తుంది. అంటే ఇది మనిషి శరీరం పైన గనక ఒకవేళ హోల్డ్ అయితే ఎంత దారుణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ పరిస్థితి మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వాళ్ళ విండోస్కు హోల్స్ పడి లోపల ఉన్నటువంటి అద్దాలు మొత్తం కూడా షెల్లింగ్ జరిగిపోయింది. దాంతోనే ఈ స్థాయిలో పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగిందని చెప్తున్నాము. మనం చూడొచ్చు ఒక పునాదికి సంబంధించి కూడా బేస్మెంట్ను కూడా కదిల్చినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఈ విధంగా అత్యంత దారుణంగా పరిస్థితి ఉంది. సో ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం చూస్తున్నాము. ఈ విధంగా షెల్లింగ్ మాత్రం అత్యంత దారుణంగా జరిగింది. సో ఈ దారుణమైనటువంటి షెల్లింగ్కి సంబంధించి అటు డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్కు సంబంధించినటువంటి నివాసం మనం చూస్తున్నాము. సో ఇటువంటి పరిస్థితి ఇప్పుడు అడుగడుగున పూంచ్లో కావచ్చు, రాజౌరిలో కావచ్చు, ఎక్కడ చూసినా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఆర్మీ దగ్గరగా ఉన్నటువంటి రేంజ్లో ఎప్పుడు ఎటువంటి కాల్పులకు తెగబడుతుందో అర్థం కావడం. ఎల్ఓసి వెంట అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు పాకిస్తాన్ ఎప్పుడు దాడి చేస్తుంది ఏందో అర్థం కానటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో గ్రౌండ్ జీరోలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాము. అత్యంత దారుణంగా ఇక్కడ ఉన్నాయి. ఏ విధంగానైతే షెల్లింగ్ జరిగినప్పుడు ఎలా ఉంది ఏంటి అనే పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి నివాసాలు. సో ఏ విధంగానైతే పూర్తిగా మనం చూస్తున్నాము ఇక్కడ
షెల్లింగ్ జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్లను మనం ఇక్కడ చూస్తున్నాము. ఎంత డ్యామేజ్ జరిగింది, కారు మొత్తం కూడా లోపలికి చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపల కూడా ఎక్కడికక్కడ కారు తునకలుగా డ్యామేజ్ కనిపిస్తుంది. ఈ విధంగా కార్ను అంటే ఒక హై ఎండ్ కార్కి సంబంధించింది కూడా ఈ విధంగా డ్యామేజ్ అయిందంటే పరిస్థితిని చూడొచ్చు. ఏ స్థాయిలో లోపలికి వాటికి సంబంధించినటువంటి శిలలు ఏవైతే వాళ్ళు వేస్తున్నటువంటి లాంచర్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ మనకు కనిపిస్తుందో చూస్తున్నాము. ఎక్కడ చూసినా సరే ఇప్పుడు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఎక్కడికక్కడ షెల్లింగ్ జరిగిపోయింది. దాంతో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సైతం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇంట్లో లోపలికి ఎలా ఉంది పరిస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటారా అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక్కసారిగా ఇక్కడ షెల్లింగ్ జరిగినప్పుడు ఎంత మేర డ్యామేజ్ అయింది ఏంటి అంటే బయటి నుంచి నేరుగా ఇంట్లో వరకు కూడా అటు షెల్లింగ్కి సంబంధించినటువంటి తునకలన్నీ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడికి రావడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ పరుగులు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల నుంచి మనం చూస్తున్నాము. గ్రౌండ్ జీరోలో ఇది ఒక పోలీస్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఇల్లు. అతను ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోయారు. సో ఇటువంటి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ఇంకా చూడొచ్చు. నిజంగా ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒకవైపు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాము. డోర్స్కి సంబంధించి మొత్తం కూడా పూర్తిగా ఏవైతే ఎంత షెల్లింగ్ జరిగింది, వుడ్ని ఏ విధంగా చీల్చుకొని లోపలికి వెళ్ళింది ఏంటి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో పాకిస్తాన్ వేస్తున్నటువంటి షెల్స్ మాత్రం అత్యంత దారుణంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఏ ఇంట్లో ఏం జరుగుతుంది, ఏ అధికారులను టార్గెట్ చేయబోతున్నారని తెలుస్తుంది.